Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series. Ancient AP History. మన గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో APPSC పేపర్ 2లోని మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ యాన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. యాన్షియంట్ AP హిస్టరీలో మనం ఈ టాపిక్ శాతవాహనాస్ చూస్తున్నాం. శాతవాహనాస్లో ఇది పార్ట్ 3. ఇట్ ఈస్ అబౌట్ శాతవాహన సొసైటీ. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో శాతవాహన అడ్మినిస్ట్రేషన్, శాతవాహన ఎకానమీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com. దిస్ వెబ్సైట్ ఈస్ మెయిన్ యూస్ఫుల్ ఫర్ యువర్ APPS అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్. మేము చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గ్రూప్స్ మాస్టర్ వెబ్సైట్లో. మీకు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే చూసిన తర్వాత subscribe to our channel Groups Master and also share this video with your friends. Let us proceed into this video. Satavahana dynasty. Satavahana dynasty related మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఇంట్రడక్షన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. Let us see the introduction. According to Purana, Satavahanas are Andhras and they ruled Deccan region. Most modern scholars believes that Satavahana rule began in the late 2nd century BC and lasted until 3rd century AD. They ruled for a period of 450 years from 230 BC to 220 AD. ఇది ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఇంకా అవసరం అనుకుంటే 2 పాయింట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఆన్సర్. వాళ్ళు ఏం క్వశ్చన్ అయితే అడిగారో దానికి రిలేటెడ్గా మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ కామన్గా ఏ క్వశ్చన్కైనా ఇవ్వచ్చు. ఈ 2 పాయింట్స్ మీరు ఒకవేళ యూటిలైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ద శాతవాహన కింగ్డమ్ మెయిన్లీ కంప్రైజెస్ ద ప్రెజెంట్ డే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. అట్ డిఫరెంట్ టైమ్స్ దే రూల్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు పార్ట్స్ ఆఫ్ మోడర్న్ గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక. ద డైనస్టీ హ్యాడ్ డిఫరెంట్ క్యాపిటల్ సిటీస్ అట్ డిఫరెంట్ టైమ్స్. ప్రతిష్టాన, పైథాన్ అండ్ అమరావతి, ధరణికోట ఆర్ శాతవాహన క్యాపిటల్స్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, చాలా బుక్స్ మెన్షన్ చేసి ఉంటాయి. మీకు ఎర్లీ క్యాపిటల్, లేటర్ క్యాపిటల్ అని ఉంటుంది. సో అలాగే శాతవాహనాస్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, ప్రతిష్టాన అండ్ అమరావతి, ధరణికోట. శాతవాహన సొసైటీ రిలేటెడ్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ రావచ్చు. ఇవే కాకుండా శాతవాహన సొసైటీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఆన్సర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. Explain the social structure during Satavahana period and also discuss the contributions of Satavahanas to the society. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్, అనలైజ్ ద సొసైటీ ఆఫ్ శాతవాహనాస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మన ఆన్సర్ ఏ విధంగా ఇవ్వచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ ద సోర్సెస్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. సోర్సెస్, వితౌట్ ప్రొవైడింగ్ సోర్సెస్ యూ కాంట్ రైట్ ఎనీ హిస్టరీ ఆన్సర్. ఎందుకంటే ఈవెన్ హిస్టోరియన్స్ కూడా వితౌట్ సోర్సెస్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయలేరు. The Satavahanas coins, inscriptions, literature and various archaeological evidences are the rich source of our knowledge to study their social conditions existed in their society. Liberalized caste system. The foreigners like Sakas, మనకి Mauryan feudatories, Satavahanas after the decline of Mauryans, after the fall of Mauryan empires, actually they established their kingdom. ఆ టైంలో మనకి చాలామంది ఫారినర్స్, గ్రీక్స్, సాకాస్, కాన్వాస్, ఇలా చాలామంది మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్, యాక్చువల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ ద రైట్ టర్మ్. ఇండియన్ సబ్ కాంటినెంట్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది సాకాస్, ఆ టైంలో ఇండియన్స్ ఇండియాలో బుద్ధిజం, జైనిజం రిలీజియన్స్ కూడా చాలా పాపులర్ అయి ఉన్నాయి. సో ద ఫారినర్స్ లైక్ సాకాస్ హూ కేమ్ టు ఇండియా followed these religions and became Indianized. So the principles of caste system were kept liberalized initially. They were treated as క్షత్రియాస్. ఆ టైంలో వాళ్ళని క్షత్రియాస్గా ట్రీట్ చేసి శాతవాహనాస్ హ్యాడ్ ఆల్సో ఎంటర్డ్ మ్యాట్రిమోనియల్ ఏలియన్సెస్ విత్ షాకాస్. ఓకే, నెక్స్ట్ వర్ణ సిస్టమ్. ద వర్ణ సిస్టమ్ వాజ్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఎర్లీ శాతవాహన పీరియడ్. హౌఎవర్ the king Gautamiputra Satkarni had established the fourfold Varna system firmly and put an end to the intermixture. ఇలాగా ఇండియన్ పీపుల్తో ఇంటర్మింగిల్ అయ్యేవారు కదా ఫారినర్స్ని, దానికి చెక్ పెట్టాడు గౌతమిపుత్ర సాత్కర్ని. end to the intermixture between people of different social orders. He called himself as true Brahmana. Satavahanas were Hindus and they followed the Vedic practices
and they claimed their Brahminical status. Remember. Next, position of Kshatriyas. Position of Kshatriyas during Satavahana period. Kshatriyas were rulers. In Satavahana society, Kshatriyas were considered as rulers and they held highest authorities in Satavahana's political administration. Position of Brahmins. Brahmins were teachers and they were preachers of good conduct. In Satavahana society, Brahmins teachers గా ఉండేవారు, స్టూడెంట్స్కి అలాగే ఆ టైంలో ఉన్న పీపుల్కి గుడ్ కాండక్ట్ కోడ్ని ప్రీచ్ చేసేవారు. దే ఆల్సో పెర్ఫార్మ్డ్ వేరియస్ religious sacrifices and kings usually taken blessings from them before they went to war. వార్కి వెళ్ళే ముందు బ్రాహ్మిన్స్ బ్లెస్ చేసి పంపించేవారు. సొసైటీలో ఆఫెన్గా మీరు యాన్షియంట్ సొసైటీస్లోని ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉంటారు. పొజిషన్ ఆఫ్ వైశ్యాస్ అండ్ శూద్రాస్. వైశ్యాస్ వర్ సెటిల్డ్ as traders in Satavahana society. Shudras were mainly agricultural laborers, agricultural producers, laborers and craftsmen. Patriarchal society. Next, Satavahana society is patriarchal society. The patriarchy was more prevalent and father was the head of the family. Satavahana society also had traces of matrilineal elements. మనకి patriarchal society అయినా సరే matrilineal elements అనేది కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి పుత్ర సాతకర్ణి తన మదర్ నేమ్ని ముందు పెట్టుకోవడం జరిగింది. ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ వెరీ కామన్ ఇన్ సాతవాహన సొసైటీ. సో మన సాతవాహన సొసైటీలో క్షత్రియాస్ ఎలా ఉన్నారు, బ్రాహ్మిన్స్ పొజిషన్ ఏంటి, వైశ్యాస్ శూద్రాస్ పొజిషన్ ఏంటి, అలాగే ప్యాట్రియార్కల్ సొసైటీ అని ఇంతవరకు చూసాం. క్యాస్ట్ అండ్ వర్ణ సిస్టమ్ కూడా చూసాం సాతవాహన సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ఉమెన్. ఉమెన్ ఎంజాయ్డ్ మోర్ ఫ్రీడమ్ డ్యూరింగ్ సాతవాహన పీరియడ్. ఉమెన్కి ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉండేది. దే మేడ్ డొనేషన్స్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ దర్ హస్బెండ్స్. చాలామంది ఉమెన్ డొనేషన్స్ చేసేవారు, వాళ్ళకి హస్బెండ్ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో డొనేషన్స్ టు మాంక్స్ అండ్ వేరియస్ రిలీజియస్ లీడర్స్. యూజువల్లీ సాక్రిఫైసెస్, రిలీజియస్ సాక్రిఫైసెస్ ఉంటాయి కదా, దే వర్ నాట్ పర్ఫార్మ్డ్ బై ద కింగ్ ఈవెన్ వితౌట్ దేర్ వైఫ్. Without their wife, kings also not performed Vedic sacrifices and religious sacrifices. The women enjoyed great respect in society. It was evident from the practice of rulers wearing names of their mothers. Already చెప్పాం కదా గౌతమి పుత్ర సాతకర్ణి. It all suggests that women enjoyed great respect. The women from upper strata women, higher class women, were highly educated and they participated in the meetings of sabhas and in debates. The queens Naganika and Balasri also ruled kingdom for some period. Queens like Naganika and Balasri also ruled the kingdom for some period. సో ఇవన్నీ కూడా మనకి ఉమెన్ పొజిషన్ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంది సాతవాహన సొసైటీలోని ఇండికేషన్స్ అనమాట. విడో రీమ్యారేజ్ వాజ్ నాట్ అలౌడ్ అండ్ పాలిగామీ వాజ్ ప్రివైల్డ్ ఇన్ సాతవాహన సొసైటీ. పాలిగామీ మీన్స్ యూ కెన్ మ్యారీ మోర్ దెన్ you can have more than one spouse. Then food habits of Satavahanas. The people of Satavahana. The rice, wheat, maize were the staple food for the people of Satavahana. The people also consumed meat, fish, milk and milk products. They drank wine, which was locally also available, and also imported wine. Dress code. What was the dress code? The men dressed in dhoti and uttariyam. Women were dressed in saris. Entertainment. What was the entertainment activities of Satavahana society? The pastimes during Satavahana period were dance, music, chess and wrestling. All these are the part of Satavahana society. ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయింది. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ సాతవాహన సొసైటీ. మీకు సాతవాహన సొసైటీ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like this video, please subscribe to our channel Groups Master and also press the bell icon for latest updates and notifications. If you really like this video, please share this video with your friends. Thank you.